సో ఈ దండాసనంలో జస్ట్ మీ చేతుల్ని వెనక్కి ఇలా పెట్టేసేయండి. వెనక్కి పెట్టి చెస్ట్ని ముందుకు తోస్తూ పైకి ఇలా లిఫ్ట్ చేసి చూడండి. ఓకే, ఇది సింపుల్ దండాసనం. దండాసనంలో మనం చెస్ట్ ఎక్స్పాండ్ చేయడానికి చేస్తున్నాం. ఇలా చేసేటప్పుడు నార్మల్ ఇన్హేల్ ఎక్సెల్ని ఫాలో అవ్వండి. ఇది చాలా ఈజీ ఆసనం, దండాసనం. కూర్చొని చేసాం. ఇప్పుడు చూడండి, దీన్ని నేను చేంజ్ చేస్తున్నాను. మీరు ఇలాంటి ఒక పిల్లో తీసేసుకోండి. సో మనకి మెయిన్ టార్గెట్ ఏంటి? చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి. సో చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి కాబట్టి నేను ఒక పిల్లో తీసుకున్నాను, దాని మీద కూర్చున్నాను. మీరు కానీ చూస్తే నా చెస్ట్ మొత్తం కూడా స్ట్రెచ్ అయ్యి ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్డ్గా ఉన్నాయి, ఎల్బోస్ రిలాక్స్డ్గా ఉన్నాయి, హెడ్ డౌన్ అయింది. అలా అని మొత్తం ఇన్వర్టెడ్ పోస్చర్ కాదు. I am elevating my chest so that my chest expands and I am giving more space to breathe in. ఎక్కువ శ్వాస తీసుకోవడానికి ఫ్రంట్ బాడీ పార్ట్ని బాగా స్ట్రెచ్ చేసి ఉంచాను. శ్వాస ఎక్కువ తీసుకోగలుగుతాను, ఎక్కువ ఇన్హేల్ చేయగలుగుతాను. కాబట్టి ఆక్సిజన్ అన్ని కణాలకి, అంటే శరీరంలోని ప్రతి కణానికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. మీరు ఒక స్పేస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో స్పేస్ క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా శ్వాస అనేది ఎక్కువగా తీసుకోగలుగుతారు. సో ఇది యూజువల్గా ఇది సేతుబంధ సర్వాంగాసనంలో చాలా సింపుల్ పోస్చర్. ఇలా ఒకటి చేయొచ్చు.